చెల్లించండి. ఒక మాట నేను చదువుతూ ఉన్నాను, దయచేసి చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఇలా అన్నారు, మనం పరిశుద్ధతతో జీవించాలని. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు పరిశుద్ధతతో జీవించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. 6:11 మీలో కొందరు అట్టివారయుండిరి. చాలమ్మా. మీలో కొందరు అట్టివారయుండిరి. ఎట్టివారయుండిరి అంటే ముందు ఒక జాబితా మనకి కనపడుతూ ఉంది. చూడండి, ఆ ముందు జాబితాలో ఏమనుందో తెలుసా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు అని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారయ్యుంటిరి. ఈ మాటలు చదువుతుంటేనే గుండె మనకి భయమేస్తూ ఉంది. మీ వస్తూ ఉంటుంది, అలిగి వెళ్ళిపోయిన ఎంపీటీసీ గారు అని వస్తూ ఉంటుంది, అలిగి వెళ్ళిపోయిన ఎంపీటీసీ గారు అని వస్తూ ఉంటుంది. ఏంటి ఎందుకు వెళ్ళిపోయారు అంటే కింద రాస్తాడు, నా పేరు పైన ఎంపీటీసీ గారి పేరు వేశారు, నా పేరు క్రింద వేశారు, లేకపోతే జడ్పీటీసీ గారి పేరు లేదు అనేదో మనం చదువుతుంటాం. నా పేరు కావాలి అంటూ ఉంటారు. కానీ ఒక పేరుంది, అన్ని నామముల కంటే పై నామం. ఎంతమంది ఎన్ని పేరున్నా, నాది ముందు నాది వెనుక, నాది ముందు అంటుంటే ఎన్ని ప్రక్కన పెట్టండి, కానీ ఒకే ఒక్క పేరు. అన్ని నామముల కంటే కూడా పైనామం యేసు పరిశుద్ధ నామం. యేసు నామము అది పూజింపదగిన నామం. యేసు నామం పరిశుద్ధ నామం అని కీర్తనాకారుడు అంటూ ఉన్నారు. ఇటువంటి పరిశుద్ధ నామం నిన్ను నన్ను ఏం చేయగలదో తెలుసా అండి? పరిశుద్ధపరచగలదు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇంకా దేవునికి స్తోత్రం. యేసు నామం మనం చూసాము. మొదటిది, ఆయన ఒలీవల కొండకి వెళ్ళను, ప్రార్థన. ఆయన దేవాలయమునకు తిరిగి రాగా సహవాసం. మనము భక్తులతో సహవాసం చేయటం. ఆయన కూర్చుండి బోధించుచుండెను వాక్యం. ఇప్పుడు మనం చూస్తున్నాము, యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. 4వది, యేసు నామం నిన్ను పరిశుద్ధపరచగలదు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆయన పరిశుద్ధుడు. నేను చేసే పని ఉంటే తెలుసా, చాలా సందర్భాల్లో అలా తిరుగుతూ ఉంటాను. నేను మా ఇంటి దగ్గర తిరుగుతూ ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకోండి, నా ప్రభు నాకున్నారు, నా యేసే నాకున్నారు, యేసు 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 అంటూ తిరుగుతూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో నాయనా ఈ సమస్య గుండా నేను వెళ్తూ ఉన్నాను, ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నాను, నీవే నాకు తోడుగా ఉండాలి, నీవే నాకు ఉండాలి, నా ప్రక్కన నీవు ఉండాలి, నీలో నేనుండాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆ మాటలు చెబుతూ ఉన్నప్పుడు నా హృదయంలో ఎంత సంతోషం కలుగుతుందో. యేసు నామం. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇంకా గట్టిగా దేవునికి స్తోత్రం. జల ప్రవాహములు ఒరలి వచ్చినను, శత్రు సమూహములు తరలి వచ్చినను, జల ప్రవాహములు ఒరలి వచ్చినను, శత్రు సమూహములు తరలి వచ్చినను, నన్నేమి చేయలేవు, నా మీదికెన్నడు రావు, నన్నేమి చేయలేవు, నా ముందు ఉన్న నిన్ను రాగి నన్ను చేరలేవు, నా ముందు ఉన్న నిన్ను నన్ను చేరలేవు. సంతోషమే సంతోష